ఇవాళ బ్రిటిష్ వాళ్ళు, ఇవాళ మనం బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడే దమ్ము మనకు లేదు. వాడు చైన్లేసి విమానాలు ఎక్కించి బోయింగ్ విమానాల్లో పంపిస్తే మాట కూడా మాట్లాడే దమ్ము లేని అమిత్ షా, మోడీలు ఇవాళ యుద్ధం చెయ్యాలి అంటే అమెరికా మీద యుద్ధం చేసే దమ్ము లేనోళ్ళు ఎవరి మీద చేస్తారంటే పక్కనున్న పాకిస్తాన్ మీద. ఆఖరికి యుద్ధాలు చేసి అన్ని కోల్పోయి కడు పేదరికంతో పాకిస్తాన్ లో ప్రజలు అక్కడ పేదరికంతో బతుకుతున్నారు. అభివృద్ధి లేదు, యుద్ధం చేసే స్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళని కవ్వించి టెర్రరిస్టులను సృష్టించి అక్కడ కొంతమంది టెర్రరిస్టులతో లింకులు పెట్టుకుని మరి యుద్ధాలు సృష్టిస్తూ ఇవాళ దాడులకు తెగబడుతున్నటువంటి స్థితిలో ఆ దాడులకి కారకులు ఎవరో చరిత్ర చెప్తుంది అని చెప్తూ, అట్లాగే ఇవాళ ఆపరేషన్ కగార్, ఈ దేశంలో ఆపరేషన్ కగార్ పేరుతో సాగిన మారణ హోమాన్ని మనం అర్థం చేసుకుంటే, ఒకప్పుడు ఈ దేశభక్తులుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి కుకీ తెగలు, నాగాలు మనం చూస్తే ఆ జాతుల మధ్య వైరాన్ని మనం అర్థం చేసుకుంటే, భారతదేశ స్వతంత్రానికి ముందు నుంచి మొన్న బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు కూడా భారత మిలిటరీ మీద దాడి చేసినటువంటి జాతి ఈరోజు బీజేపీ వాళ్ళతో చేతులు కలిపి నాగాలతో వాళ్ళు భారత మిలిటరీని ఎప్పుడు కూడా అంగీకరించలేదు, భారత ప్రభుత్వాన్ని ఎప్పుడు అంగీకరించలేదు. ఎప్పుడు కూడా 1947 నుంచి ఆగస్టు 15 అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగరేయలేదు. ఎగరేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుకీలు. కానీ ఇవాళ వాళ్ళని ఊచకోత కోసి ఎవరైతే తిరుగుబాటుదారులు ఉన్నారో వాళ్ళతో బీజేపీ చేతులు కలిపి ఇవాళ అక్కడ మారణ హోమం సృష్టించింది. సామూహిక దహనాలు మొత్తం మంటల్లో మాడిపోయేలా మణిపూర్ని చేశారు. నగ్నంగా ఆడవాళ్ళని నిలబెట్టి అత్యాచారాలకు పాల్పడ్డారు. ఇవాళ మణిపూర్ కార్ చిచ్చు మీద ఒక్క మాట కూడా మాట్లాడని ఈ దేశ ప్రధానమంత్రి మోడీ ఇవాళ అక్కడ ఏం జరిగిందో మనం చూస్తే మొత్తం కార్పొరేట్ల పరమైంది. కాశ్మీర్, అండమాన్ ఇవాళ మొత్తం కూడా ఇవన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి అంటే బీజేపీ చేతుల్లో ఉన్న ఈ ప్రాంతాలు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్నవి కానీ ఈశాన్య రాష్ట్రాలు కానీ కార్పొరేట్ల చేతుల్లో ఉన్నాయి. భయంకరమైన అభివృద్ధి పేరుతో వాటిని కేవలం టూరిస్ట్ స్పాట్స్ గా, పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి, వనరులని దోచిపెట్టడానికి, వనరుల దోపిడీ చేయడానికి మాత్రమే వాళ్ళు ఈశాన్య రాష్ట్రాల్లో మంటలు పెట్టారు. అది వాళ్ళ మనం మర్చిపోవద్దు. ఈశాన్య రాష్ట్రాల్లో జాతుల మధ్య చిచ్చు పెట్టి ఏ యుద్ధం అయితే చేశారో, ఎవరికైతే ఈశాన్య అడవుల్ని, గుట్టల్ని, కొండల్ని అప్పచెప్పారో ఇప్పుడు మధ్య భారతంలో ఛత్తీస్గఢ్ లో, జార్ఖండ్ లో, బస్తర్ లో జరిగేది అదే. బస్తర్ టైగర్స్ ని పెట్టినా, బీఆర్జీ దళాలను పెట్టినా, పారామిలిటరీ ఫోర్సెస్ పెట్టినా ఇవాళ వాళ్ళు గ్రామాల మీద పడి అత్యాచారాలు చేస్తున్నారు. సోనీ చెప్తుంది తమ మహిళల్ని ఎంత దారుణంగా అత్యాచారాలకు బలి చేస్తున్నారో. ఆ అత్యాచారాలకు బలైనటువంటి ఆ మహిళలు ఎంతో మంది ఆ ప్రాంతాల్లో, గ్రామాల్లో ఆడపిల్లలు అత్యాచారాలకు బలైతుంటే ఒక్క కేసు నమోదు కాదు. వీళ్ళ దేశభక్తులు, వీళ్ళ మిలిటరీ, వీళ్ళ ఈ దేశ ఆర్మీ మధ్య భారతంలో ఆదివాసీల్ని నిరంతరం అత్యాచారాలతోటి బలి పెడుతుంటే బయట అత్యాచారం జరిగితే ఒక కేసు నమోదవుతుంది, ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది. అదే ఒక బస్తర్ లో, ఒక జార్ఖండ్ లో ఎందుకు అత్యాచార కేసులు నమోదు చేయట్లేదు అంటే జవాబు చెప్పే మనిషే ఈ దేశంలో లేరు. అంటే ఎవరి కోసం పాలన సాగుతుందో మనం అర్థం చేసుకోవాలా. ఆపరేషన్ కగార్ మొత్తం కూడా ఆదివాసీలని అక్కడి నుంచి డిస్ప్లేస్ చేసి, విధ్వంసం చేసి, అక్కడ ప్రజలని అడవి నుంచి దూరం చేసి అడవిని ఆదానికి అప్పచెప్పడానికి అనడానికి ఒక ఉదాహరణ. ఇప్పటికే ఆదానికి అప్పచెప్పిన అడవుల్లో నైట్ డోజర్లను నడిపించి లక్షలాది చెట్లను నరికినటువంటి వైనాన్ని మనం అర్థం చేసుకోవాలా. అడవిని కాపాడేవాడు ఆదివాసీ అయితే అడవిని విధ్వంసం చేసేవాడు కార్పొరేట్లు. కానీ వీళ్ళు పచ్చదనాన్ని కాపాడుతాం, పోడు భూముల నుంచి మనల్ని వెలగొట్టి ట్రెంచింగ్లు చేసి అడవిని కాపాడుతామని అక్కడొచ్చి చెట్లు నాటుతారు. అడవులన్నీ కాపాడుతున్నటువంటి ఆదివాసుల్ని పక్కకు పెట్టి ఆడ చెట్లు పెడతామంటారు. మొత్తం జనారణ్యాలన్నీ కూడా కాంక్రీట్ జంగల్స్ గా మార్చి వేస్తారు. ఇదంతా కూడా ఈ దేశ పాలకుల అభివృద్ధి నమూనా. మనం ఇది మర్చిపోవద్దు. ఇక మూడో అంశం, ప్రధానమైన అంశం మావోయిస్టులతో చర్చలు. మనం మొట్టమొదటిసారిగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి మొదలు మావోయిస్టులతో చర్చలు జరపాలి, ఆపరేషన్ కగార్ని
నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర కమిటీగా మన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మనం 2 నెలల క్రితమే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి డిమాండ్ చేశాం. ఇవాళ శాంతికి సిద్ధం అంటున్నారు, చర్చలకు సిద్ధం అంటున్నారు, సీజ్ఫైర్కి సిద్ధం అంటున్నారు. ఇవాళ ఈ స్థితిలో మానవతావాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, మేధావులు, ఇవాళ హిమాంశు కుమార్ అనేక అంశాలు రాస్తున్నాడు. అతను ఒక గాంధేయవాది. ఆయన ఆశ్రమాన్ని ఎన్నిసార్లు కూలగొట్టారు, గాంధేయవాదుల మీద ఎట్లాంటి దాడులు చేశారు, హిమాంశు కుమార్ని ఎన్నిసార్లు హత్య ప్రయత్నం చేశారు, స్టాన్ స్వామిని ఎట్లా హత్య పొట్టను పెట్టుకున్నారు. వీళ్ళందరూ కూడా ఒక పేద ప్రజలకు సేవ చేసే గాంధేయవాదులు. క్రిస్టియన్ ప్రీస్ట్ స్టాన్ స్వామి, ఇటువంటి వాళ్ళని చంపి ఆదివాసీల హక్కుల గురించి ఎవరు మాట్లాడినా గొంతు చిదిమేసేటువంటి పరిస్థితి. నేను చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ దేశంలో ప్రజల హక్కులని కోరుతున్న వాళ్ళు, హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న వాళ్ళు, ప్రజల గొంతుకుగా నిలబడిన వాళ్ళని వినిపించకుండా చేస్తున్నారు, కనిపించకుండా చేస్తున్నారు, జైళ్లలో నిర్బంధిస్తున్నారు. సాయిబాబాను అట్లనే పొట్టను పెట్టుకున్నారు. ప్రజల గొంతుకులను తొక్కేస్తూ ప్రజల గొంతుకులు వినపడకుండా ఇవాళ యుద్ధం చేస్తున్నామని చెప్తున్నారు ఈ దేశ పాలకులు. మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, పాలకుల దగ్గర ఉన్న తుపాకులు శాంతిని లేకుండా చేస్తున్నాయి. పాలకుల దగ్గర ఉన్న తుపాకులు హక్కులని హరిస్తున్నాయి. పాలకుల దగ్గర ఉన్న తుపాకులు ఆదివాసీలు, మైనారిటీలు, జాతులు, దళితులు, పేదలు వీళ్ళ హక్కుల్ని హరించి దోపిడీదారులకి పట్టం కడుతున్నాయి, వాళ్ళకి గులాగిరి చేస్తున్నాయి. అందుకే పాలకుల దగ్గర ఉన్న తుపాకులకు ఎదురుగా నిలబడమే నిజమైన శాంతి. ఆ పాలకుల దగ్గర ఉన్న తుపాకులు గుంజుకునైనా సరే ఈ దేశంలో ప్రజలని, తుపాకులు అవసరం లేని సమాజాన్ని నిర్మించుకోవడమే నిజమైన ఉద్యమకారుల లక్ష్యం, విప్లవకారుల లక్ష్యం. ఈ దేశంలో విప్లవకారులు తుపాకులు పట్టుకున్నారు అంటే అసలు తుపాకీ లేని సమాజం కోసం కలలు కంటున్నారు అని అర్థం చేసుకోవాలా. అందులోనే వేల మంది భూమి కోసం, భక్తి కోసం ప్రాణాలు అర్పించారు. కానీ అసలు నిజం, వాళ్ళు మాత్రమే ఈ దేశంలో భూములు పంచారు, వాళ్ళు మాత్రమే ప్రజల హక్కుల్ని పరిరక్షించారు. ఈ దేశంలో విప్లవకారులు ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చారు, త్యాగాలు చేశారు, బలిదానాలు చేశారు. అటువంటి ఈ దేశ బిడ్డలని, ఈ దేశ త్యాగమూర్తులని ఇవాళ బలి పెడుతుంటే మౌనంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేరస్తులే. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాల్సిన సందర్భం. వేల గొంతులు ప్రశ్నిస్తే లక్షలాది మంది ఇవాళ రోడ్ల మీదకి వచ్చి కదం తొక్కితే ఎవరైనా తోక ముడిచి పోక తప్పదు అనేది అర్థం చేసుకుని హక్కుల కోసం నినదిద్దాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడదామని చెప్తూ